ఆరాధ్య దైవమైన శ్రీ హజరత్ కాళీ మస్తాన్ షా ఓలియా వారి 133వ ఉరుసు ఉత్సవము రేపు ఉదయం నుండి ప్రారంభమవుతుంది. ఈ ఉరుసు ఉత్సవం బాబాగారి చాందినీ అలంకరణతో ప్రారంభమవుతుంది. చాందినీ అలంకరణలో తదుపరి బాబాగారి వస్త్రాలన్నీ తొలగించి గంధోత్సవం జరపడం జరుగుతుంది. గంధోత్సవం జరిగి బాబాగారికి శేష వస్త్రాలన్నీ కప్పడం జరుగుతుంది. భక్తులు తెచ్చిన శేష వస్త్రాలు కూడా సమర్పించడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం బాబాగారి కుర్చీ వద్ద పూజ గావించుకొని అప్పట్లో బాబాగారు శయనించిన మంచం వద్ద సగడుగుంట మంచం వద్దకు వెళ్ళి ఆ మంచం దగ్గర పూజ గావించుకొని బాబాగారు ఆ గుర్రాన్ని ఆవహించడం జరుగుతుంది. ఆ గుర్రం అప్పట్లో బాబాగారు ఏ వీధుల్లో నడిచాడో ఆ వీధుల గుండానే నడుస్తూ బాబాగారు నడుస్తూ ఉంటారు. భక్తులు వాళ్ళ కోరికలు పోయిన సంవత్సరం కోరుకుంటారు కదా, ఆ కోరికలు సంతానం లేమితో బాధపడేవాళ్ళు, రోగాలతో ఇబ్బందులతో ఏవో భక్తుల కోరికలు ఉన్నాయి, అవన్నీ తీరుతాయి. కాబట్టి బాబాగారి ఆ గుర్రాన్ని తాకి వాళ్ళ యొక్క కానుకలు సమర్పించుకోవడం జరుగుతుంది. అలా పురవైదుల గుండా తిరిగిన గంధం బాబావారి 18వ తారీఖు సాయంత్రం 6 గంటలకు బాబాగారికి దర్బారుకి చేరి ఆ గంధాన్ని బాబాగారు సమర్పించడం జరుగుతుంది. దీనికి దేశ నలుమూల నుండి కూడా పీఠాధిపతులు అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో జయప్రదం చేస్తున్నారు. ఈ ఉరుసు ఉత్సవానికి సుమారు 1,00,000 పైసలకు భక్తులు వస్తారని అంచనా. వారికి సకల ఏర్పాట్లు కూడా మున్సిపల్ శాఖ వారు కానీ, పోలీస్ శాఖ వారు కానీ, మెడికల్ హెల్త్ వాళ్ళు కానీ అందరూ కూడా ఒక పండగలాగా వారి ఇంట్లో దేవుడి పండగలాగా అందరూ కూడా బాధ్యతగా కన్నా వాళ్ళ సొంతంగా ప్రేమతో ఈ ఉరుసు ఉత్సవాల్లో పాలుపంచుకొని భక్తులకు సేవలు అందిస్తున్నారు. ఈ ఉరుసు ఉత్సవానికి రోజు కూడా సుమారు 25 నుండి 35,000 మంది వరకు భోజనాల కార్యక్రమాలు వచ్చిన వారికి లేదనకుండా ఉదయం 9 నుండి రౌండ్ ది క్లాక్ లాగా బాబాగారికి వేడి అన్నాన్ని ప్రసాదాన్ని సమర్పించడం జరుగుతుంది. బాబాగారి నైవేద్యంగా ప్రసాదంగా స్వీకరిస్తారు భక్తులు. ఇప్పుడు మనకు ఇన్ని మతాలు ఇన్ని కులాలు కూడా ఈరోజు మనం ఈ కులం ఈ మతం ఇది హిందూ మతం క్రిస్టియన్ మతం అని అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే సర్వమత సారమే బాబా యొక్క దివ్య మందిరం. సర్వమతానికి నేనే ఏక హై అని బాబాగారు సాటి చెప్పారు. కాబట్టి సర్వ మతాలు కూడా ఈ బాబాగారి సేవలో పాల్పంచుకుంటున్నాయి. బాబాగారికి 5 రోజులు ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం ఈ నెల 17వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా ఈ 5 రోజులు కూడా నిత్యం అన్నదానం జరిగింది. 5 రోజులు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి బాబాగారి ప్రసాదం తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది. 18వ తారీఖు ఈవినింగ్ బాబాగారిది గంధం పంచుతాము. ఆ గంధం చాలా అది పిల్లలు లేని వాళ్ళకి కానీ, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి కానీ అన్నిటికీ గంధాన్ని చాలామంది భక్తులు వ్యయ ప్రయాసం వచ్చి అది కొంచెమైనా దొరికితే చాలా తెలిపిస్తారు. బాబాగారి ఉరుసు 17వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా 5 రోజులు జరుగుతుంది. ప్రతిరోజు 30 నుంచి 40,000 మంది వస్తారు. ప్రతిరోజు వచ్చిన 40,000 మంది ఎంతమంది భక్తులు వస్తే అన్ని భక్తులకి అన్ని కులాలకి మతాలకు అతీతంగా బాబాగారి ఉరుసు జరుగుతుంది. ప్రతిరోజు 30 నుంచి 40,000 మంది వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి భోజనాల కార్యక్రమం బాబాగారికి నివేదన పెట్టి అదే ప్రసాదం భక్తులందరికీ పంచడం జరుగుతుంది. భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేశాము. దేశ విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. బాబాగారు చాలా పవర్ఫుల్. బాబాగారి బావిలో నీళ్లు ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బాబాగారి బావిలో నీళ్లు కొంచెం సేవించిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ఇంత పవర్ఫుల్ బాబా అన్ని కులాల మతాలు అందరూ విచ్చేసి ఈ 133వ ఉరుసుని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అదిగా ఈ మీడియా సహాయం మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులకి, పోలీస్ శాఖ వారికి, మున్సిపల్ శాఖ వారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉరుసుని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.